ముస్లిం సామాజిక వర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. ఒక నిమిషం బాస్. అస్సలాముఅలైకుం, అందరికి నమస్కారం. కొన్ని రోజుల నుంచి జామియా మసీద్ 13 ఎకరాల 33 సెంట్ల గురించి కొందరు దండుపాలెం బ్యాచ్ ఒక 4-5 మంది వైసీపీ లీడర్లని చెప్పుకుంటూ తిరుగుతూ వాళ్ళు చేసే అవినీతి కబ్జాదారులు ఇప్పుడు కూడా అందరు తెలిసిందే ముస్లిం అందరికీ. ఫస్ట్ నేను మన సామ్యకాల వర్గం ముస్లిం సోదరులకి ధన్యవాదాలు చెప్పుకుంటూ మన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారికి ఫస్ట్ టైంకి నేను సలాము చేస్తున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎరగని విధానంగా వక్ఫ్ బోర్డ్ స్థలాలు ఆయన కాపాడుకొని వస్తున్నారు. వాళ్ళకి ఈ ఒక 4-5 మంది ఉన్నారండి ఈ వైసీపీ లీడర్లు చెప్పుకుంటా. వాళ్ళు ఏంటంటే మనకు కీర్చిపరచాలని వాళ్ళు మామూలుగా వాళ్ళు వైసీపీ ఉండేటప్పుడు చాలా స్థలాలు కబ్జా చేశారు. అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా చేయాలని వాళ్ళు గుర్తిస్తున్నాం. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉండేది మన ప్రియతమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు. ఆయనతో ఆయన చేసే అభివృద్ధిని ఓర్వలేక వీళ్ళు చేస్తున్న అవినీతి పనులు ఇక్కడ ఎవరు సహించలేరు. ఈ ముస్లింస్ అందరూ మేము ఏకపరిచి ఈ వక్ఫ్ బోర్డ్ స్థలాన్ని మేము కాపాడుకుంటున్నాం. అదే విధంగా మన ఇక్కడ జుమ్మా మస్జిద్ స్థలాన్ని మేము ఎంతో ముస్లింస్ అందరము మేము కట్టుబడి ఉన్నాము. దానికి మేము గోడ కట్టి ఒక మత పెద్దలు అందరూ ఇప్పుడు చెప్పినట్టు మన జకీర్ గారు సాబిర్ గారు చెప్పినట్టు అందరితో ఒక ఆఫీసర్లతో అందరూ కూర్చొని ఒక చర్చిస్తాం. వీళ్ళు అట్ట కాకుండా వీళ్ళు కొందరు బ్యాచ్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వీళ్ళు పని ఇదే, అందరు రెచ్చగొట్టడము. పాపం వాళ్ళు ఏదో ముస్లింస్ వాళ్ళ మసీదులో నమాజ్ చదువుపోతుందో వాళ్ళు పోతా రోడ్డు మీద వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని మీరు రాండి మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం. అయ్యా మీ గురించి అందరికి తెలిసిందే, మీరేమే సత్య హరిశ్చంద్రుడు కాదు. మీకు ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇది పోయినసారి వైసీపీ రౌడిజం ప్రభుత్వం కాదు. ఇది సామాజిక వర్గంకి చెందిన ప్రభుత్వం. ఇది పేదల పార్టీ. మన చంద్రబాబు గారు అదే విధంగా మన డాక్టర్ పొంగూరు నారాయణ సారు చేస్తున్న అభివృద్ధి నెల్లూరుకి వీళ్ళు ఓర్వలేక ఏమంటే వీళ్ళు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. వీళ్ళు దయచేసి మీరు కొందరు ముస్లింస్ అంతే నేను అందరినీ చెప్తున్నా, కొందరు ముస్లిం పేర్లు చెప్పుకుంటూ ఇలాంటి లేనిపోని అవాచాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. దీన్ని మీరు పట్టించుకోకూడదు. మన అబ్దుల్ అజీజ్ గారు చేస్తున్న అభివృద్ధి అందరూ చూస్తున్నారు. మన ముస్లింస్ అందరము చాలా సంతోషంగా ఉంది. నేను ఇదే కోరుకుంటున్నాను. నా పేరు షేక్ కాలేషా. కూర్చో